హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము పిల్లలు ఎంతో ఇష్టపడే పన్నీర్ తోటి టేస్టీగా మనం పన్నీర్ పులావ్ ప్రిపేర్ చేద్దాము. కాంబినేషన్ రైతా అండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ ఒక 2 గ్లాసులు తీసుకుంటున్నాను. ఈ పులావ్ ప్రిపేర్ చేయడానికి బాస్మతి రైస్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు గ్రాములో వచ్చేసి ఈ రైస్ మనకు 400 గ్రామ్స్ అనమాట. ఇప్పుడు ఈ రైస్లోనికి వాటర్ వేసుకుందాం. వేసుకొని రైస్ విరిగిపోకుండా మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు, లైట్గా కలిపి ఆ వాటర్ తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక గంట సేపు నానబెట్టేసుకోండి. ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. 400 గ్రామ్స్ రైస్కి 200 గ్రామ్స్ పన్నీర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ మనం మసాలా ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత కారము, ఉప్పు కొద్దిగానే వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవి వేసేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ ఆయిల్లో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పన్నీర్ పీసెస్ వేసుకొని ఈ మసాలా అంతా పన్నీర్కు పట్టేటట్టు మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే మనం పులావ్ చేసినప్పుడు ఈ పన్నీర్ ముక్క చప్పచప్పగా లేకుండా ఉప్పు కారాలు బట్టి టేస్ట్ బాగుంటుంది. ఇలా టమాటాలు కట్ చేసుకొని పెట్టేసుకోండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా రెడీగా పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇలా మధ్యలోకి కట్ చేసుకోండి. నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ మనము ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని మనము ముందుగా అయితేనంటే ఈ మసాలా పట్టించి పెట్టినాం కదా పన్నీరు, అది వేపుకుందాం. ఇలా వేగిన తర్వాత మొత్తం మసాలాతో పాటు తీసి ఒక బౌల్లోకి పెట్టేసుకోండి. ఈ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కుక్కర్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది పులావ్లో. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, బిర్యానీ ఆకు, సాయిజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, స్టార్ పువ్వు ఇలా అన్ని మసాలాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఆయిల్లో కాసేపు వేగాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆయిల్లోకి దిగాలి. కాసేపు వేపుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కొద్దిసేపు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేపుకోండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని కాజులు వేస్తున్నాను. కాజు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఇప్పుడన్నా వేసుకోండి, లేదంటే ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ అంతా కంప్లీట్ అయినాక కూడా వేసుకోవచ్చు పైనుంచి. ఇదంతా మంచిగా ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. వేసేసిన తర్వాత మిర్చిని కాసేపు వేపుకోవాలి. ఇలా కొద్దిసేపు మిర్చిని వేగనివ్వండి. ఇప్పుడు మనము ఇందులోకి టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలను ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పుదీనా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటా అనేది ఇలా మంచిగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాలు ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ పన్నీర్ పులావ్ చేస్తున్నాం కాబట్టి షాహీ పన్నీర్ మసాలా 1 టీ స్పూన్ వేసాను. ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఈ మసాలా అంతా పట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము బాస్మతి రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నాం కదా, అది వాటర్ తీసేసుకొని రైస్ మాత్రమే ఇందులో వేసుకోవాలి. రైసును కాస్త ఇలా మసాలాలతో పాటు వేపుకొని చేసుకుంటే ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ విరగకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా కింద నుంచి మీదికి
లైట్గా కలపాలి, కానీ మసాలా అయితే పట్టాలి రైస్కి. విరగకుండా మంచిగా చూసుకొని కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. 2 గ్లాసుల రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్ రైస్కి 1½ గ్లాస్ వాటర్ చొప్పున మనం 3 గ్లాసుల వాటర్ వేస్తున్నాం. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోండి. మనం ముందు సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేయనక్కర్లేదు. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా ఆ పన్నీర్ ముక్కలు మసాలాతో పాటు మొత్తం వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ పన్నీర్ వేసాం కాబట్టి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి అంతా రైస్ని కలిపేద్దాం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ కుక్కర్కి లిడ్ క్లోజ్ చేసేసి 1 విజిల్ వచ్చేంత వరకు మాత్రమే ఉడికించుకోండి. ఎక్కువగా ఉడకవలసిన అవసరం లేదండి. పన్నీర్ ముక్కలు మెత్తగా అయిపోతాయి, రైస్ కూడా మెత్తగా అవుతుంది. 1 విజిల్ చాలు. ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా అంటే చాలా పొడి పొడిగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. స్మెల్ గుమాయించేస్తుంది, అంత బాగుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది ఇంకా వేడివేడిగా ఉంది. చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చాలా సింపుల్ అండి చేసుకోవడం. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, పన్నీర్ పులావ్ రైతాతోటి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.